అంటే బాల్యంలో ఏదైనా ఫేస్ చేస్తే లైఫ్ లాంగ్ ఉంటుందంటారు కదా. ఈ అన్నిటి సేవా కార్యక్రమాల్లో నాకు మెయిన్గా అట్రాక్టివ్గా అనిపించింది చిల్డ్రన్కి మీరు చేసే సేవలే అండి. ఎందుకంటే చిన్నపిల్లలకేమో చదువు చెప్పిస్తున్నారు, అలాగే ఎయిడ్స్ సోకిన పిల్లలకి కూడా, అలాంటి పిల్లల్ని ఎవరు కూడా దగ్గరికి తీసుకోవడానికి కూడా చాలా వెనుక ముందు ఆడుతూ ఉంటారు. ద ఫ్యామిలీ వాళ్ళైనా అలాంటి వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తున్నారు. అండ్ అలాగే చాలా ఎక్కువగా మీరు కష్టపడుతున్నారు. నాకు తెలిసి మీ కెరీర్ని కూడా కొంచెం పక్కన పెట్టారు అని విన్నాను ఈ సేవా కార్యక్రమాలన్నింటిలో. అవును, కరెక్టేనా? అవునండి. మెయిన్గా నేను కెరీర్ మీద ఫోకస్ చేశాను అనుకోండి, నేను ఫౌండేషన్కి ఎక్కువ టైం ఇవ్వలేకపోవచ్చు. కరెక్ట్. నేను పర్టికులర్గా జాబ్ చేయడానికి నా శాలరీలో 60% చారిటీకి ఇస్తాను. అందుకని మాత్రమే జాబ్ చేస్తాను. అదర్వైజ్ నాకు జాబ్ చేసే అంత అవసరం కూడా లేదు. కానీ నా పర్టికులర్గా నేనంటూ సంపాదించి సర్వీస్కి ఎవరినైనా డొనేట్ చేయమని అడిగేటప్పుడు నువ్వేం చేస్తున్నావన్న క్వశ్చన్ రాకూడదు. కరెక్ట్. ఏదైనా మనం చేసి చూపించిన తర్వాత ఇంకొకరి దగ్గర నుంచి ఆశించాలి. కరెక్ట్. సో అదే ఫాలో అవుతాను. అందుకని చెప్పేసి నేను కెరీర్ని పక్కన పెట్టలేదు, గ్రోత్ని పక్కన పెట్టారు. బట్ కెరీర్ని కూడా ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కెరీర్ని ఇంకా జర్నలిస్ట్గా కంటిన్యూ అవుతున్నారు. జర్నలిస్ట్గా కంటిన్యూ అవుతూనే ఉన్నానండి. ఓకే.